సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి దివంగత నేత సాయన చేసిన సేవలను గుర్తుంచుకుని ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సాయన బిడ్డ నివేదితను గెలిపించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్ఖానాలోని సాయన కార్యాలయంలో దివంగత ఎమ్మెల్యేలు సాయన్న లాస్యలకు నివాళులు అర్పించి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదిత సాయన్న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను కంటోన్మెంట్ ఎన్నికల అధికారి మధుకర్ నాయక్ కు అందజేశారు. నివేదిత గెలవకుండా కొందరు రాజకీయ కుట్రలు పన్నుతున్నారని తలసాని అన్నారు. సాయన్ని లాగానే తాను కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రజలంతా తనను ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థి నివేదిత కోరారు. మేము నా నామినేషన్ వేయడం జరిగింది. కేసీఆర్ గారు సాయన్న గారి ఫ్యామిలీకి మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది రెండోసారి. దానికి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మార్నింగే మేము నాన్న ఆశీస్సులు తీసుకుంటూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ ఉన్నారు. ఆయన ఆశీస్సులు తీసుకొని ఇన్ఛార్జ్ గారి ఆశీస్సులు తీసుకొనేసి మేము బోర్డు మెంబర్స్ ముఖ్య కార్యకర్తలు అందరం వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అమ్మగారితో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. చాలా మంది ప్రజలు వచ్చారు. అందరిది చాలా మంచి స్పందన ఉంది. మేము ఈ పట్ల చూస్తే మేము ఎట్లన్నా మా విజయం తథ్యమని చెప్తున్నామని అనుకుంటున్నాం. ఇవాళ ధన రాజకీయాలు చేసే వాళ్ళు, దుర్మార్గమైన రాజకీయాలు చేసే వాళ్ళు ఇలా చేతులు గడిపి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.